నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. అదే డెలివరీ కొత్త ల్యాప్టాప్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఏంది ఇన్ఫర్మేషన్ అంటే డెల్ వాళ్ళది స్నాప్డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ల్యాప్టాప్స్ సంబంధించిన మోడల్ నెంబర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కొంచెం లీక్ అయినవి. దానికి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన. ఫస్ట్ డెల్ XPX 13 వచ్చేసరికి 9343 అనమాట మోడల్ నెంబరు. అండ్ డెల్ ఇన్స్పిరాన్ 14741 అనమాట. ఇక్కడ ప్లస్ వస్తుంది. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. ఇది స్నాప్డ్రాగన్ ఎక్స్ ఎలైట్ అనమాట. అంటే AMDకి ఇంటెల్కి గట్టి పోటీని అయితే ఇక్కడ తీసుకొస్తున్నాయి. అండ్ ఇక్కడ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ఆర్డర్లకి మంచి కాంపిటీషన్ కూడా ఇస్తున్నాయి అయితే అంటారు. ఇక్కడ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏం లేదు, స్నాప్డ్రాగన్ ఎక్సలెంట్ ప్రాసెసర్ అన్నమాట. సో ఏఐతో పాటు వస్తుంది కాబట్టి AI ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే వస్తున్నాయి. చూడాలి అఫీషియల్గా లాంచ్ అయినాక ఎట్లా ఉంటుంది ఏంటనేసి అయితే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే లీక్ అయింది అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 1200 యూరోస్ అని ఉంది. సో దాన్ని ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసి 1,07,000 చేంజ్ 8,000 చేంజ్ ఏమో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 12 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. తర్వాత 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ BIS అండ్ EEC లిస్టింగ్స్లో కూడా వచ్చేసింది అనేసి అయితే మనం అలా అంటారు. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాసెసర్స్ కూడా క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుందనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన లీక్స్ వచ్చినాయి అనుకోవచ్చు. ఇక్కడ వివో నుంచి అన్నమాట. సో వివో X Fold 3 Pro సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇండియాలో లీక్ అయిపోయినవి. నెక్స్ట్ మంత్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ వివో ఇండియాలో అయితే జూన్లో లాంచ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏమంటారంటే ఇది X Fold 3 Proలో 12 years దాకా రిలయబిలిటీ ఉంటుందనేసి అయితే చాలామంది అంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 SoCతో పాటు వస్తుందంటారు. 16 GB ర్యామ్ 1 TB దాకా కూడా ఇంటర్నల్ స్టోరేజ్, అది కూడా UFS 4.0 టెక్నాలజీతో పాటు వస్తుందనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి. సో ఇంతవరకు నిజం అనేసి అయితే అఫీషియల్ లాంచ్ అయినాక మనకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ I/O ఈవెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది I/O ఈవెంట్ వచ్చేసరికి May 14th ఈవెంట్ కండక్ట్ చేస్తున్నమాట. సో దీంట్లో మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే Android 15 ఒకటి అండ్ ఆల్సో AI బేస్డ్కి సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారనేసి అయితే అంటారు. సో మేబీ Android 15లో కూడా AIకి సంబంధించిన ఇంక్లూడేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. సో ప్రస్తుతానికైతే ఇవే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి గూగుల్ I/Oకి సంబంధించింది. సో గూగుల్ I/O ఈవెంట్ అయిపోయినాక సపరేట్ ఇంకా అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే రాకీ లినక్స్ 9.4 అయితే తీసుకొచ్చారు. ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్, బెటర్ సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ అయితే తీసుకొచ్చినాం అనేసి అయితే అంటారు అన్నమాట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేను రాకీ లినక్స్. చాలామంది అంటారు, నేను మోస్ట్లీ లినక్స్ మింటో యూబుంటో అవి ట్రై చేశాను. ఒకవేళ ఇట్లా ట్రై చేయాలి రాకీ లినక్స్కి సంబంధించిన వీడియో చేయాలంటే కంపల్సరీ చేస్తాను. కుదిరితే ఇట్లా రేపు సండే ట్రై చేస్తాను, ఇన్స్టాలేషను ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేసి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది మైక్రో ఇంజన్ స్కెడ్యూలర్ MES. సో MES ఫర్మ్వేర్ డాక్యుమెంటేషన్ ఇది RDNA 3 GPUస్కి యూజ్ చేస్తారు. సో దీన్ని AMD వాళ్ళు ఓపెన్ సోర్స్ చేసిరన్నమాట. సో చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఆబ్వియస్గా మీకు అందరికీ తెలిసిందే AMD వాళ్ళు చాలా మటుకు వాడికి సంబంధించిన ఫర్మ్వేర్స్ కానీ కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉండేవో చాలా మటుకు ఓపెన్ సోర్స్ చేస్తారనమాట. సో దానివల్ల బెనిఫిట్ ఎవరికి అయ్యా అంటే అది లినక్స్ యూజ్ చేసే వాళ్ళకి లేకపోతే ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే అవుతాయి. సో దాంట్లో ఒక మంచి బెనిఫిట్ అయితే అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కార్సైర్ నుంచి అన్నమాట. సో కార్సైర్ వాళ్ళు MP700 Pro SC PCI 5.0 SSD M.2 SSD అంటారు కదా. సో దాన్ని అయితే తీసుకొచ్చినప్పుడు లాంచ్ చేసారు అనుకోవచ్చు. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే సో దీంట్లో మంచి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ కూలింగ్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో వాటర్ కూలింగ్ నుంచి కూడా దాని టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఎయిర్ కూలింగ్ కూడా తీసుకొచ్చారు.
సో ఎయిర్ కూలింగ్ వచ్చేసరికి ఐ థింక్ జూన్లో రిలీజ్ అవుతుంది అనేసి అయితే మన వాళ్ళు అంటారు. సో ప్యాసివ్ది కూడా నార్మల్ది కూడా నార్మల్గా మనం హీట్ సింక్ పెట్టేసి తీసుకోవచ్చు. అట్లాంటివి కూడా మొత్తము ఈ ప్రోడక్ట్ సిరీస్లో మొత్తం 3 వచ్చినాయి అనమాట అవి. సో ఇక్కడ ప్రో ఎస్సీ ఉంది, ప్రో ఉంది, ఎక్స్టీ ఉంది అనమాట. సో 3 వేరియంట్స్తో పాటు కూడా వచ్చింది. సో చూద్దాము ఇండియాలో వస్తుందా, వచ్చినాక సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత గేమ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నా మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో బ్యాటిల్ ఫీల్డ్ అనే గేమ్ అయితే మీకు అవైలబుల్ ఉంది 374 రూపీస్కి అనమాట. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవడమే పెద్ద గేమ్ లేదు. కంపల్సరీ విండోస్ 10 ఉండాలి, i5 6th జనరేషన్, 8GB ర్యామ్, 2GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అది డైరెక్ట్ఎక్స్ లెవెల్ సపోర్టెడ్, 50GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది గేమ్ అనేది రన్ చేయడానికి అనమాట. సో గేమ్ అయితే బాగుంటుంది. బ్యాటిల్ ఫీల్డ్, వార్ సైడ్ అట్లాంటి గేమ్స్ మీరు బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారన్నమాట. ఓవరాల్గా మంచిగా ఉంటుంది. అండ్ ఆడినాక మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.